పుష్ప 2 మూవీ ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అలాగే అన్ని చోట్ల నుంచి మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ కూడా తెచ్చుకుందనమాట. సో, ఈ మూవీలో కొన్ని సీన్స్‌కైతే చాలామంది చాలా బావుందంటున్నారు. మరోసారి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్తున్నారనమాట. పుష్ప 1కి ఆల్రెడీ ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చిందనమాట. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పుష్ప 2లో ఆయన యాక్టింగ్‌కి ఖచ్చితంగా మరోసారి నేషనల్ అవార్డ్ రావాల్సిందే అన్నట్టు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అలాగే న్యూట్రల్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ మూవీకి. అయితే మన తెలుగు సినిమా ఖచ్చితంగా ప్రసాద్ ఐమాక్స్‌లో స్క్రీనింగ్ అవుతదనమాట. కానీ ఏంటంటే 'పుష్ప 2' మూవీ మాత్రం అక్కడ వేయలేదనమాట. ఎందుకు, ఏం జరిగిందనే విషయం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్‌లో ఖచ్చితంగా స్క్రీనింగ్ గానీ, అలాగే స్క్రీన్ క్వాలిటీ గానీ, లేకపోతే సౌండ్ క్వాలిటీ గానీ చాలా బావుంటది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక పెద్ద హీరో సినిమా వచ్చినా గానీ, లేదంటే ఒక హాలీవుడ్ సినిమా వచ్చినా గానీ ప్రసాద్ ఐమాక్స్‌లో చూద్దామని చెప్పి అనుకుంటారనమాట. ఎందుకంటే అది చూడ్డానికి మనకు ఆ క్వాలిటీ ఆఫ్ విజువల్స్ కానీ, లేకపోతే సౌండ్ క్వాలిటీ కానీ మనకు చాలా బావుంటది అక్కడ. సో, అయితే ఇప్పుడు 'పుష్ప 2' మూవీని కూడా ఫ్యాన్స్ అక్కడ చూడాలనుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి నిరుత్సాహం ఎదురైందనమాట. సో, ఎందుకంటే సినిమా అక్కడ రిలీజ్ కాలేదు. సో, దానికి ఒక రీజన్ ఉందంట. యాక్చువల్‌గా అన్ని థియేటర్స్ వాళ్ళు పీవీఆర్ గానీ, ఏసియన్ గానీ, సినీప్లెక్స్ గానీ వీళ్ళంతా ఏంటంటే వాళ్ళకొచ్చే పర్సంటేజ్ నుంచి కలెక్షన్స్ నుంచి 55% డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇవ్వాలని చెప్పి ఈ ఒప్పందానికైతే వాళ్ళు ఒప్పుకున్నారంట. సో, ఇదే ఒప్పందాన్ని ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమన్నారంటే, లేదు మేము అంత ఇవ్వము, 52% మాత్రమే మేము ఇస్తాము అని వాళ్ళు చెప్పారంట. సో, వాళ్ళు ఆ విషయం చెప్పగానే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో, లేదు మాకు ఖచ్చితంగా 55% కావాలి, అలా అయితేనే మేము సినిమా అక్కడ రిలీజ్ అవ్వడానికి మేము ఒప్పుకుంటామని చెప్పి ప్రొడ్యూసర్స్ చెప్పారంట. అయితే వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. సో, ఈ డిస్కషన్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. మూవీ అయితే ఇంకా అక్కడ రిలీజ్ కాలేదు మరి. సో, ఒకవేళ వాళ్ళు తగ్గినా లేదంటే వీళ్ళు తగ్గినా, సో ఎవరో ఒకరు ఒప్పుకొని ఆ మూవీని అక్కడ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ అయితే ఐమాక్స్లో కూడా ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఫీల్ అవుతున్నారు. బట్ చూద్దాం మరి ఈ ఇష్యూ సాల్వ్ అయ్యి మూవీ అక్కడ రిలీజ్ అవుతుందని మనం కూడా కోరుకుందాం. చూద్దాం మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.